పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని సీతారామ దేవాలయం ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి అచ్చంపేట మండల ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ల సంయుక్తంగా పొట్టి శ్రీరాములు జయంతోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన గుండా రమేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతిని క్యాలెండర్లో మరచిపోవడం శోచనీయమన్నారు. అచ్చంపేట మండల పరిధిలోని ఆర్యవైశ్య కుటుంబాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని, తగిన విధంగా వారికి ఆర్యవైశ్య సంఘం నుంచి చేయూతనిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా గుండా రమేష్ మాట్లాడుతూ ఇన్ని చేస్తున్నా కూడా ఒక్క ఆర్యవైశ్యుని మాత్రం చాలా దూరంగా పెట్టి ఏ క్యాలెండర్ వాడు కూడా ఇవాళ రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినందుకు క్షమించాలి. ఏ క్యాలెండర్ వాడు కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి అని ఒక లెటర్ రాయలేదు. దీన్ని నేను ఇంకొకసారి ఖండిస్తున్నాను. అలాగే ఆర్యవైశ్యులు అందరూ ఇట్లాంటి విషయాల మీద కూడా స్పందించి పోస్ట్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ ఈ విషయాన్ని ఇంకోసారి క్యాలెండర్ ప్రచురించేవాడు ఎవడైనా సరే గుర్తు ఉండి పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఆర్యవైశ్య మండల కమిటీలో కొంతమందిని మెంబర్లుగా తీసుకోవడానికి నిర్ణయించుకొని ఉన్నాను. ఈరోజు మనకి సోషల్ మీడియా పరంగా ఆల్పాటి జనార్దన్ రావు గారు మన అచ్చంపేట ఆర్యవైశ్య మండల సోషల్ మీడియాగా మెంబర్గా ఉంటారు. జనార్దన్ గారు రండి. అలాగే మరి యొక్క కమిటీ నెంబర్ ఊటుకూరి శ్రీనివాసరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీరవల్లి శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత దాసరి మణికుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. హనుమాల శేషగిరిరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే మా దగ్గర ఒక చిన్న సంకల్పం ఉందండి. దీనికి మించిన ఇంకా పోస్టులు ఉన్నాయి. అవి కాలక్రమంలో మనం జరుపుకుంటా వస్తాము. అయితే ఇప్పుడు ఒక చిన్న టీమ్గా, ఒక చిన్న చీమల దండుగా మమ్మల్ని చూడండి. మా చీమల దండునే పెద్ద దండు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా మొట్టమొదటి కార్యక్రమం వచ్చేసరికి మేము అచ్చంపేటలో మేము తిరిగిన చోట, మేము తిరిగిన వాళ్ళందరి దగ్గర నుంచి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే అచ్చంపేటకి చిన్న శ్మశాన వాటిక కూడా లేదు. ఏ ఆర్యవైశ్యులు వెళ్ళినా శ్మశానం కాడ చితి పేర్చే కాడ నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఉన్నాము. పెద్దలందరి ద్వారా, మిగతా పెద్దలు పిల్లలు అందరి ద్వారా తెలుసుకొని ఉన్నాము. సో అందుకని మేమందరం ముందు కాడి నెత్తినేసుకొని ఒక కార్యనిర్వహణకి రెడీ అవుతూ ఉన్నాము. దీంట్లో ఏంటంటే అక్కడ మినిమం స్టార్టింగ్ మా ప్లానింగ్ వచ్చేసరికి చిన్న అరుగులాగా మనం సెట్టింగ్ చేసి ఒక ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కొద్దిగా అక్కడికి పోయి ఆ కర్మకాండలకి, అంత్యక్రియలకి తగు విధంగా మనం ప్లానింగ్ ఏం చేయాలి ఏందనేది ఒక కార్యాచరణ తీసుకొని కాల్చేది అడుగు, కాల్చేదానికి అడుగు చితి. అయితే మన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలు పెడుతున్నాము. దీనిలో తప్పు ఒప్పులు కానీ, మంచి చెడులు కానీ మీ అందరి దగ్గర నుంచి కూడా స్వీకరించడం జరుగుతుంది. కావున మీ అందరూ కూడా మా అందరితో సహకరించి ఈ కార్యక్రమం ముందుకు పోవడానికి సదా మీ సేవలో మేము ఉంటాము. అలాగే మాకు తెలియని ఏదైనా చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ఆర్యవైశ్య సంఘం అచ్చంపేట మండలం ప్రెసిడెంట్గా కోరుచూ ఉన్నాను. జై పొట్టి శ్రీరాములు గారు.